అందరికీ నమస్కారం. సో మీ అందరికీ తెలుసు తండేల్ సినిమా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ సినిమా చేశాము. నాకు ఫస్ట్ చందు గారి కథ చెప్పినప్పుడు జస్ట్ ఒక 10-15 నిమిషాలు ఐడియాగా చెప్పాడు. ఆ తర్వాత నేను శ్రీకాకుళంకి వెళ్ళి మత్స్యలేశంకి వెళ్ళి 22 మంది ఎవరైతే ఉన్నారో మత్స్యకారాలు వాళ్ళ నుంచి ఈ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని సినిమా తీసామో వాళ్ళని వెళ్ళి కలవటం జరిగింది. సో కొంతమంది వాళ్ళు మనతో ఉన్నారు ఇక్కడ, మొన్న ఈవెంట్కి వచ్చారు హైదరాబాద్కి, అండ్ ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ దెమ్ హియర్. సో వాళ్ళతో మాట్లాడి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో, హాయ్. సో అప్పుడు నాకు మీరు చెప్పింది ఏంటంటే మామూలుగా మీరు శ్రీకాకుళం నుంచి గుజరాత్ వరకు వెళ్ళి గుజరాత్లో అక్కడ బోట్లు తీసుకొని ఒక 9 నెలలు అలా సముద్రంలో అక్కడే ఏట పూర్తి చేసి మళ్ళీ తిరిగి మత్స్యలేశంకి వస్తారని. ఎందుకు గుజరాత్ వరకు ఎందుకు వెళ్తారు? అంటే మామూలుగా గుజరాత్ వరకు ఎందుకు వెళ్తున్నాం అంటే కారణం ఏంటంటే ఇక్కడ మనకి జిట్టీలు అందుబాటులో లేవు. ఓకే. అంటే ఇక్కడ ఏటకి వెళ్తుంటే అలలు పెద్ద కెరటాలు ఇరిగేస్తుంటాయి. దాని బోట్ల కింద ఉండిపోయి ప్రాణాలు కోల్పోతున్నాం. అయితే గుజరాత్లో ప్రతి 20 కిలోమీటర్లకి జట్టీలు ఉంటాయి అక్కడ. ఓకే. అందుకనే ఉపాధి ఉంటుందని వెళ్ళిపోతున్నాం అక్కడ. ఓకే. జీవనోపాధి కష్టపడ్డానికి వెళ్ళిపోతున్నాం. సో మీరు ఒకసారి అక్కడికి వెళ్ళాక ఒక నెల రోజులు సముద్రంలోనే ఉంటారా? ఒకసారి బోట్ తీసుకున్న తర్వాత నెల రోజులు సముద్రంలోనే ఉంటారు? నెల రోజులు ఉంటాం. లేకపోతే మీకు కంప్లీట్గా బోట్ డెక్ ఫుల్ అయిన తర్వాత తిరిగి వస్తారా? అది సముద్రంలో ఏటకి వెళ్తాం. చేపలు ఎక్కి పట్టిందంటే 20 రోజులకు వచ్చేస్తుంటాం. అంటే ఐస్ అంటారు కదా, ఐస్ అయిపోయిందంటే వచ్చేస్తాం. ఓకే. చేపలు ఎక్కి దొరికితే ముందు వచ్చేస్తాం. దొరకలేదంటే అక్కడక్కడ పట్టుకుంటూ నెంబర్లు కొట్టుకుంటూ ఎత్తుకుంటూ పట్టుకుంటాం. కొద్దిగా లేట్ అవుతుంది. చేపలు దొరికామంటే హ్యాంగ్ వచ్చేస్తుంది జట్టి. ఓకే. అండ్ మీరు అక్కడ సముద్రంలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ కనెక్షను, ఇంటితో మాట్లాడాలనుకున్నా, పిల్లలతో మాట్లాడాలనుకున్నా అలాంటి అవ్వదు. ఏ కనెక్షన్ ఉండదు? అవ్వదు. దగ్గరలో అవ్వద్దు. అంటే గుజరాత్ వేరే వాళ్ళు ఉంది కదా పోలవరం దగ్గర, దాని నెంబర్ కొడతాం. ఒక 200 కిలోమీటర్లు ఉందనుకో, ఆ స్టీరింగ్ పట్టుకుంటూ వస్తాం. దగ్గరలో ఒక 20-30 కిలోమీటర్లు టవర్ వస్తుంది మాకు. అప్పుడు పైన స్లాబ్ మీదకి వెళ్ళడం, చూడడం, టవర్ రావడం, మాట్లాడడం. ఒక్కొక్కసారి కట్ అయిపోద్ది, 2 ముక్కలు మాట్లాడడం, మళ్ళీ చేయడం, అలా ప్రయత్నిస్తుంటాం. అలాగా. ఓకే. బాగున్నారా? చాలా బాధ. పిల్లలు బాగుంటారా, ఎలా ఉన్నారు, అందరూ బాగుంటారా, అమ్మ నాన్న అట్లా ఉన్నప్పుడు అంటే ఎక్కడో చిన్న ఫీలింగ్ తట్టి ఉంటారు. తుఫాన్ అంటారు సడన్గా. గుజరాత్కి ఇలాగా టీవీలో చూస్తాం కదా, గుజరాత్కి తుఫాన్ ఉందని వస్తారు. తుఫాన్ ఎలాగుంటారు, ఎక్కడ ఏడ్ చేస్తారు అనేసి అనుకునేలోపు వీరు అక్కడ ఏది అందుబాటులో ఏ జట్టు ఉంటుంది, గోవా అవని మంగళూరు అవని ఏదో అవని, అక్కడికి వెళ్ళడము. అక్కడ బోట్ యాంకర్ అంటారు కదా, అదేసి అక్కడ ఉంటారనమాట జట్టి. అప్పుడు మాకు కాల్ చేస్తారు. అప్పుడు మాకు ధైర్యంగా ఉంటుంది, ఆ జట్టికి వస్తారు తుఫాను దొరకకంట అనేసి మాకు ధైర్యం ఉంటుంది అనమాట. మీరు రోజుకి చూస్తూనే ఉంటారు. ఎప్పుడు వస్తారు తుఫాన్ కదా, గుజరాత్లో ఎలా ఉంటారు, ఎప్పుడు జట్టికి వస్తారని చూస్తాం. వీళ్ళు ఫోన్ రావాలి, అమ్మాయ్యా వస్తారు అనే ఫీలింగ్ అనేది ఉంటుంది. సో మీరు ఫోన్ పక్కనే పెట్టుకుంటారా? ఫోన్ అయితే పక్కనే ఉంటుంది. తుఫాన్లు అయినప్పుడు అయితే కరెక్ట్గా వచ్చినప్పుడు ఫోన్ అయితే ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు కదా. అదే ఏట్లో ఉన్నప్పుడు నార్మల్ టైం, తుఫాన్ లేని టైంలో ఏట్లో ఉంటారు కదా, 30 డేస్ అయ్యగల ఇంక కాల్ వస్తుంది, పక్కన పెట్టుకోండి. కాల్ 30 డేస్ కానీ 1 డే అవతలైనా ఇంకా టెన్షన్ అనమాట. ఎందుకు రాలేదు, ఏమైంది అని. సో టెన్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి అయితే ఎమోషనల్ అయిపోతాం.